హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మీకు థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటది కదా! సో, థంబ్‌నెయిల్‌లో ఉన్న సింగర్‌ని చూసి షాక్ తిన్నారా? యాక్చువల్‌గా ఈ ఏఐ వచ్చిన తర్వాత భలే ఆడుకోవచ్చు థంబ్‌నెయిల్స్‌తో మాత్రం. సో, ఈ టైప్ ఆఫ్ ఛానల్స్‌కి ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌కి బాగా వర్కౌట్ అయినాయి ఈ థంబ్‌నెయిల్స్. సో, ముందే థంబ్‌నెయిల్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే నేను దేని గురించి వీడియో చేయాలనుకుంటున్నానో రాసుకుంటాను కదా టాపిక్. థంబ్‌నెయిల్స్ కూడా ముందే చేసేసుకొని పెట్టుకుంటాను. అంటే టైంని బట్టి, వీలుని బట్టి. సో, థంబ్‌నెయిల్ ఆల్రెడీ చేసేసాను. 3 థంబ్‌నెయిల్స్ ఆల్రెడీ చేసేసి పెట్టుకున్నాను. సో, మీకు ఈ వీడియోకి కూడా 3 థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. అంటే మీరు ఫస్ట్ థంబ్‌నెయిల్ కనిపిస్తే చూడలేదనుకోండి, రెండోది కనిపిస్తది. అది చూడలేదనుకోండి, మూడోది కనిపిస్తదనమాట. అట్లా అదే. సో, ఈ కంటెంట్ విషయానికి వచ్చేసరికి సింగింగ్ ఛానల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. ఈ సింగింగ్ రిలేటెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మెయిన్‌గా కాపీరైట్స్ వస్తాయి. ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి. మొన్న ఎవరో ఒకళ్ళు కామెంట్ రాశారు. మీరు మానిటైజేషన్ అవ్వదు అన్నారని చెప్పి నేను వీడియోస్ డిలీట్ చేశాను, ఛానల్ డిలీట్ చేశాను అని ఏదో చెప్పారు కామెంట్‌లో. మరి ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనైతే ఎప్పుడు కూడా మానిటైజేషన్ అవ్వదు అని చెప్పలేదు ఎక్కడ కూడా. అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్. సింగింగ్ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయి. కానీ మీకు రెవెన్యూ రాదు. ఎందుకు రాదంటే, ఇప్పుడు సింగింగ్ ఛానల్స్ అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉన్నాయనుకోండి. మూవీ సాంగ్స్ అనే కాదు, ఏదైనా సరే కంటెంట్ ఐడి క్లెయిమ్ ఉన్న సాంగ్స్ మనం పాడి మనీ ఎర్న్ చేయలేము. ఎందుకంటే కంటెంట్ ఐడి క్లెయిమ్ అంటే మనం అసలు ఒక్కొక్కసారి అవి డిటెక్ట్ చేయలేవు. ఇప్పుడు మనం మామూలుగా ఒక సాంగ్ పాడామనుకోండి, ఒక సాంగ్ యూజ్ చేసామనుకోండి వీడియోలో బ్యాక్గ్రౌండ్‌లో, అది గనక సాంగ్ ప్లే అవుతుంటే కాపీరైట్ ఇమీడియట్‌గా వస్తది. ఏ ఏ సాంగ్ అయినా సరే ఇమీడియట్‌గా వస్తది కాపీరైట్. మనం పాడితే ఏంటంటే అట్లా ఇమీడియట్‌గా రాదు. ఏది మనం పాడింది వేరు, ఒరిజినల్ మ్యూజిక్ ఉండడం వేరు గదా! సో, ఇమీడియట్‌గా రావన్నమాట అవి. ఖచ్చితంగా కాపీరైట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మొన్న ఇంకొకళ్ళు కామెంట్ రాశారు. నేను దాని గురించి షార్ట్ కూడా చేశాను. నేను ఏ సాంగ్ పాడినా కాపీరైట్ వస్తుంది. నేను నా ఓన్ వాయిస్‌తో నేను పాడుతున్నాను. అయినా సరే కాపీరైట్ వస్తుంది అని పెట్టారు. సో, ఇక్కడేంటంటే మీరు ఓన్‌గా పాడారా? ఇది కాదు అసలు కావాల్సింది. మీరు కనిపిస్తూ పాడినా కూడా కాపీరైట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆ సాంగ్ మీరు రాయలా. ఆ సాంగ్ మనం కంపోజ్ చేయలా. సో, మనకి రైట్ ఉండదు. అవి సాంగ్స్ పాడడానికి. అవి పాడి మనం ఎర్న్ చేయలేము యూట్యూబ్‌లో. సో, అది కాపీరైట్స్ వచ్చినాయి అంటే వాళ్ళు చాలా బాగా పాడుతున్నట్టు. సాంగ్స్ బాగా పాడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి కూడా డిటెక్ట్ అయ్యి క్లెయిమ్ వచ్చిందనమాట. అండ్ ఎప్పటికైనా వస్తాయి క్లెయిమ్స్. ఖచ్చితంగా మూవీ రిలేటెడ్ సాంగ్స్‌కి అయితే ఖచ్చితంగా క్లెయిమ్స్ వస్తాయి. నాట్ ఓన్లీ అవే కాదు, ఈవెన్ దేవుడు రిలేటెడ్ సాంగ్స్ కూడా. ఇప్పుడు దేవుడు రిలేటెడ్ సాంగ్స్ కూడా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ అయినా కూడా అవి మన మూవీస్‌లో కూడా ఉంటాయి. సో, వాటికి కూడా ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. సో, మీకు ఈ ఛానల్స్ మరి మానిటైజేషన్ ఎలా అవుతాయి? అయితే ఏం ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. మీరు ఓన్లీ సాంగ్సే పాడే లెక్కన ఎక్కువ మంది మరి ఎందుకు పెట్టుకుంటారు? ఊరికే డబ్బులు రాకుండా ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటారు జనరల్‌గా. సో, అది ఏంటంటే వాళ్ళు పాపులారిటీ కోసం పెట్టుకుంటారు. ఇప్పుడు ఛానల్‌లో పాపులర్ అయ్యారనుకోండి, వాళ్ళకి వేరే రకంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా! అంటే వాళ్ళకేదన్నా లైక్ బయట ఏదో ఒక ఈవెంట్స్ రావచ్చు కదా! సో, ఈవెంట్స్‌లో పాడి వాళ్ళు అలా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు కదా! సో, అట్లా పాపులారిటీ కోసం ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఆ మనిషి పాడిన సాంగ్ వల్ల కూడా మనకి ఇదవుతుంది. ఏది ఆ సాంగ్ పాపులర్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు మీకేమన్నా బెనిఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. అది డాన్స్ అయినా అంతే, నార్మల్ సాంగ్ అయినా అంతే. అంటే ఒరిజినల్ సాంగ్ హిట్ అవ్వలేదనుకోండి, మీరు పాడిన తర్వాత అది అందరికీ తెలిసి హిట్ అయిందనుకోండి, మీకు ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు. ఐ మీన్ మనీ రూపంలోనో ఏదో ఒక క్రెడిట్ ఏదో ఒకటి ఇస్తారింక. అది వేరు. అసలు ఆ సినారియో కంప్లీట్ డిఫరెంట్ అసల. అంటే మనం పాడితే పాపులర్ అయ్యేది అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది అట్లా. సో, ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ వాటిలకి మీకు ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి. మరి కాపీరైట్ వచ్చినా మానిటైజేషన్ అవుద్దా అంటే అవుతుంది. అది క్లెయిమ్. కాపీరైట్ క్లెయిమ్. అంటే ఆ క్లెయిమ్ వేసిన వాళ్ళకి రెవెన్యూ వెళ్తది అనేసి అర్థం అన్నమాట. అది. అంతే తప్ప మానిటైజేషన్ అవ్వకుండా అయితే ఉండదు. అండ్ పెద్ద పెద్ద మూవీస్‌కే తప్పవు ఈ తిప్పలు. ఒక రకంగా చెప్పాలంటే. మీరు చూసే ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు మనకి జీ తెలుగులో సాంగ్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి చూసారా? ఆ సాంగ్స్ కూడా చూడండి. ఎక్కువ వ్యూస్ ఉన్నంత కాలం ప్రాబ్లమ్ ఉండదు. వ్యూస్ పెరిగిన తర్వాత క్లెయిమ్స్ వేస్తారు. అందుకే మ్యూట్ అయిపోతాయి సాంగ్స్ కూడా. కొన్ని బాగా ఫేమస్ పాపులర్ సాంగ్స్ ఉన్నాయనుకోండి. అవి వాళ్ళకే అంత పెద్ద పెద్ద ఛానల్స్‌కే తప్పట్లేదు. ఇంక మనం ఎంత చెప్పండి. ఆల్రెడీ నేను చూసాను చాలా వీడియోస్. జీ తెలుగు సరిగమప అనేసి ఉంటది కదా! దాంట్లో పాడుతూ ఉంటారు కదా వాళ్ళు. సో, అలా పాడినా కూడా కాపీరైట్ క్లెయిమ్స్ కూడా వస్తాయన్నమాట వాళ్ళకి. ఎందుకంటే అన్నిటికి రైట్ ఉండదు వాళ్ళకి. కొన్నిట్లికే రైట్ ఉంటది. అది. మరి వాళ్ళు పాడినయే గదా! సో, అంత పెద్ద ఛానల్స్‌కే తప్పట్లేదు. అండ్ నాట్ ఓన్లీ ఇదే కాదు.
కాంతార మూవీలో కూడా మెయిన్ బాగా హిట్ అయిన సాంగ్ ఉంది కదా, కాంతార పార్ట్ 1లో. అది మలయాళమో తమిళ్లో సాంగ్ అని చెప్పి అప్పుడు వేశారు, మీకు గుర్తుందో లేదు. చాలా రోజులు ఈ కేసులు కూడా నడిచాయి. సో ఏంటంటే వాళ్ళు క్రెడిట్ ఇవ్వకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా సేమ్ అది ఆ ట్రాక్ అనేది యూజ్ చేశారు అని చెప్పేసి వేశారనమాట. సో అట్లా ఉంటుంది. అంటే అంత కాపీరైట్ అనేది అంత అంత డేంజర్ అనమాట. సో అది కాపీరైట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మీరు పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ పాపులారిటీ కోసం పెట్టుకోండి. అండ్ ఇందులో కూడా ఒకవేళ మీరు పాడి పెట్టినా కూడా దేనికి దానికి సపరేట్గా షూట్ చేసుకోండి. లాంగ్ వీడియో, షార్ట్ సపరేట్గా షూట్ చేసుకోండి. సేమ్ సాంగ్ అయినా కూడా పెట్టొచ్చు, మళ్ళీ షూట్ చేసి పెట్టొచ్చు, ఏం కాదు. అండ్ దీని రిలేటెడ్గా మీరు లైవ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కనిపిస్తూ పాట పాడినా కూడా కాపీరైట్ వస్తుంది. లైవ్స్లో కూడా ఆటోమేటిక్గా కాపీరైట్ వస్తుంది, మీరు సాంగ్ పాడినా కూడా. అంతలాగా ఉంటుంది అనమాట మ్యూజిక్కి. అంటే ఇమీడియట్గా రాకపోవచ్చు అన్నిసార్లు ఇమీడియట్గా రాదు, కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తాయి కాపీరైట్స్. ఎందుకంటే కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి ఆ సాంగ్ యొక్క ఓనర్స్కి మాత్రమే ఉంటుంది. ఓనర్స్ అంటే ఎవరైతే ఆ మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో, సో వాళ్ళకే రైట్ అనేది ఉంటుంది అనమాట. ఆ లిరిసిస్ట్ ఉంటారు, రాసిన వాళ్ళు, కంపోజ్ చేసిన వాళ్ళు, అండ్ ఆ మ్యూజిక్ మొత్తం వాళ్ళకే రైట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది ఓన్లీ ఇమేజెస్తో సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఓన్లీ ఇమేజెస్తో మ్యూజిక్ అనేది రీయూజ్డే అది. ఎందుకంటే ఇమేజెస్తో మనం మ్యూజిక్ పెడితే రీయూజ్డే కదా, మనం పాడినా కూడా అది మ్యూజిక్ కిందే అవుతుంది. సో ఓన్లీ ఇమేజెస్తో మ్యూజిక్ అనేది ఉండకూడదు. అండ్ దేవుడు సాంగ్స్ ఉంటాయి కదా, సో దేవుడు సాంగ్స్ అయినా సరే కనిపిస్తూ పాడుకోవడమే బెటర్. డివోషనల్ రిలేటెడ్గా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానులేండి, ఈరోజే చేస్తాను వీడియో. దాని గురించి కూడా ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేదంటే వస్తుంది డివోషనల్ గురించి కూడా. అవి కూడా అంతే, మీరు సాంగ్స్ పాడినా కానీ వాటికి కాపీరైట్ ఉండదు. అయినా సరే ఇమేజెస్తో మీరు మ్యూజిక్ పెడితే అది ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ రావచ్చు. అంటే వ్యూస్ పెరిగినాయి అనుకోండి, ఆ వీడియోకి మళ్ళీ ఖచ్చితంగా ఇష్యూనే అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే కనిపిస్తూ పాడడం బెటర్. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. ప్రైవేట్ సాంగ్స్కి ఏంటంటే కంటెంట్ ఐడి క్లెయిమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు, కంటెంట్ కాపీరైట్ అనే దాన్ని పెట్టుకోరు వాళ్ళు. కానీ వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు క్లెయిమ్ వేయడానికి ఉండదు కదా, డైరెక్ట్ స్ట్రైక్ వేస్తారనమాట. ప్రైవేట్ సాంగ్స్ యూజ్ చేసి వాళ్ళకి ఇష్టం లేకపోతే. ఎక్కువ మంది వేయరు, బట్ వాళ్ళకి ఇష్టం లేకపోతే మాత్రం ఖచ్చితంగా కాపీరైట్ వేసే రైట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సాంగ్స్ రిలేటెడ్ పూర్తిగా ఆ కంటెంట్ యొక్క ఓనర్కి మాత్రమే రైట్ ఉంటుంది అనమాట. అది అండ్ ఇక్కడ మనకి ఇంకో రకంగా హెల్ప్ఫుల్ ఏంటి అంటే, ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇప్పుడు మీరు బాగా పాడుతున్నారు అనుకోండి, మీకు బాగా ఫ్యాన్స్ ఉన్నారు, మీరు ఆల్రెడీ సంగీతం నేర్చుకుని ఉన్నారు, మీకు నేర్పించగలిగే ఇది ఉంది అనుకోండి, అనుభవం ఉంది, మీరు నేర్పించగలరు అనుకోండి. మీకు ఇక్కడ మానిటైజేషన్ అయినా కూడా, రెవెన్యూ రాకపోయినా కూడా మీరు ఆ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ టిప్స్ చెప్తూ సాంగ్స్, అంటే ఇప్పుడు మీరు సాంగ్స్ పాడడానికి ఇష్టపడుతున్నారంటే ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు కదా. సో ఆ సంగీతానికి సంబంధించిన టిప్స్ చెప్పొచ్చు. అండ్ అవి వాళ్ళు చూస్తారు కదా, మీ స్టూడెంట్స్ అయినా చూస్తారు కదా. అండ్ మీరు బయట క్లాసెస్, దీని ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది సెకండ్ ఎర్నింగ్గా కూడా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదైనా సరే డెడికేటెడ్గా చెయ్యాలి. సింగింగ్ అంటే ఓన్లీ సింగింగ్ అంతే. మళ్ళీ కొన్ని కుకింగ్ వీడియోస్, లేదంటే కొన్ని వ్లాగ్స్, మళ్ళీ కొన్ని సింగింగ్ అట్లా పెట్టకండి. ఎప్పుడైనా సరే ఒకటే కంటెంట్ అయితేనే మంచి గ్రోత్ ఉంటుంది ఛానల్, మంచి రీచ్ ఉంటుంది.